హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మనమంతా ఒక పెద్ద ఫ్యామిలీ కదండి, చాలా పెద్ద ఫ్యామిలీ. ఎక్కువసేపు విసిగించనులేండి, మీ అందరి కోసమే చేశాను ఈ వీడియో. అయితే ఒకసారి చూడండి లాస్ట్ వరకు. నిజంగా మీ అందరూ ఎంత కష్టపడుతున్నారో నాకు నేను స్టార్ట్ చేశాక అర్థమైందండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 నెలలు అవుతుందండి, ఇంకా పూర్తి అవ్వలేదు. 29కి అవుతుంది డిసెంబరు. వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టం అండి. అంత కష్టపడుతున్నారు కాబట్టి మీ అందరూ ఇంత పైకి వచ్చారని అర్థమవుతుందండి. నిజంగా హెడ్స్ అప్ అండి మీ అందరికీ. అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా మీలో ఒక దాన్ని అవ్వాలనుకుంటున్నాను. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అయితే మరొకసారి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. నేనైతే స్టిచ్చింగ్ వర్క్ కూడా చేసుకుంటా అండి ఇంట్లో పనితో పాటు. డే టైం తక్కువ ఉంటుంది కదండి, చలికాలం అయితే త్వరగా అయిపోతూ ఉంటుంది టైము. నైట్ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో పనులన్నీ ముగించుకొని స్టిచ్చింగ్ వర్క్ చేసుకోవాలి కదండి. చాలా ప్రశాంతంగా చేసుకోవాలండి, లేకపోతే అది ఏదన్నా తేడా చేసామంటే తేడా వచ్చేస్తుంది కదండి వర్క్. కాబట్టి కొంచెం ఎర్లీగా లెగవాలండి. మార్నింగ్ అయితే లేట్గా లేచామా ఆ రోజు చాలా టైం వేస్ట్ అయిపోయినట్టే అండి నిజంగాను. మీరంతా ఏం చేస్తుంటారు? మీలో ఎవరైనా ఉంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా అండి ఎడిటింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది. నాకైతే వీడియో తీయటం అది ఏమి రాదండి, తీసేవాళ్ళు కూడా లేరు. నేర్చుకుంటున్నానండి నెమ్మదిగా. ఏమన్నా లోటుపాట్లు ఉంటే నాకు చెప్పండి. ఇంకా ఎలా బెటర్గా చేయాలో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ తప్పనిసరిగా కావాలండి నాకు. ఆ రోజుకి అలాగా ఎగ్ పులుసు అయితే పెట్టానండి. బుధవారం వీడియో అండి ఇది. నాకు వాయిస్ ఇవ్వడానికి టైం లేక ఈరోజు పోస్ట్ చేశాను. తర్వాత ఇంకా బట్టలన్నీ ఆరేసుకొని అలా స్టిచ్చింగ్ వర్క్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఇదంతా మధ్యాహ్నం వరకు జరిగిన సంగతులండి ఇవన్నీను. ఇంకేంటండి, మీరంతా ఏం వంటలు చేసుకున్నారు? భోజనాలు అవి చేసేసారా? నాకైతే అలాగా మధ్యాహ్నం వరకు అలాగా సరిపోయిందండి. ఎర్లీగా లేకపోతే మాత్రం టైం అసలు సరిపోదండి. కానీ చలేమో ఎక్కువగా ఉంటుంది, ఒకరోజు ఉండట్లేదు, ఒకరోజు ఫుల్గా ఉంటుంది. అలా ఉందండి. ఇంకేంటండి, మీ ఏరియాలో ఎలా ఉందండి? చలేది ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్లో తెలపండి. ఇంకా బట్టలన్నీ ఆరేసుకొని నేనైతే ఫైనల్గా స్టిచ్చింగ్ వర్క్లోకి అయితే వచ్చేసా అండి. నాకు ఇంట్రెస్ట్ అండి చేయటం, అందుకనే కొంచెం నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్లో బయటకు అది చేసేదాన్ని కాదు. తర్వాత వాళ్ళే పర్వాలేదు కుట్టండి అని చెప్పి పక్కన వాళ్ళు అది సపోర్ట్ చేసేవారండి నాకు. అలా నెమ్మదిగా భయపడుతూ ఉండేదాన్ని, ఏమన్నా వస్తే ఏమన్నా అంటారేమో అని. కానీ అలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.